बहिणी धंदा कराल की का कराल की 9 मास मला भरून आलतं बहिणी तासू महिने पुढे అయితే ఆ శంకరుని ఫలం మహాదేవుని ఫలం మాత్రం తప్పకుండా సిద్ధించి మహారాణికి మాత్రం 9 మాసం నుండి వచ్చినాయి కనుక ఇప్పుడు మహారాణి నెల పేరు రోజులు అవుతుంది మొన్న సంక్రాంతి అప్పుడు నెల తప్పింది ఒక మాట చెప్తుంటావా బాగా ఏడతారు ఏం లేదు గిట్టి ఒడ్ల గింజ తీసి నోట్ల పోయి ఒడ్ల గింజలు పోతారు బాగా ఏడతారు అది ఇట్లా ఒడ్ల గింజలు పోతే నిద్రపోతారు కొడుకులకు పిల్లలకి అట్టే పోసిన నా పొల్లగాలకు నేను అట్లే పోతాను అట్లా పోతే మంచిగా మంచిగా చల్లగా నిద్రపోతారు అబ్బో నీ ముఖం చూడు ఎట్టుందో అయితే ఎవరు ఇగో మాట చెప్పింటావా చిల్లలు కొనుక్కున్నది పిల్లలకు కొనుక్కలేదు వాము ఎంత మంచిగున్నారు ఎవరు పిల్లగాలు నప్పలే పిల్లల ఒక పిల్లగాలు రత్నాలు ఎక్కున్నారు పాంచర్ నాయన ఇగో చూడు ఒకసారి ఎంత మంచిగున్నారు సేమ్ అలవా పోలికే నా పోలికతో పుట్టిన పిల్లగాళ్ళకు నా గుణమే రావాలని నేను ఎంతో ఇష్టపడతాను కానీ జ్ఞానమా పోలికనా ఓ పొలగాళ్ళు ఎంపడాలు లావాళ్ళు ఎంపడాలు కమలా పిల్లలు ఎంపడాలు కమలా పిల్లలు కదే అమరాలు కదా అమరాలోళ్ళు అమరాలు ఒకటి ఓ పలగాలు ఇగో 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 ఏం బాధపడకూరి ఇగో ఏందని ఇగో ఆకలి అయితే మీకోసం మామిడి పండు తెచ్చి నేను ఇక ఈ మామిడి పండు తిన్నారు ఆకలి అయితే ఇక ఈ పాలు తాగారు మీరు ఎటువంటి నా మీదకి వస్తాను వాళ్ళకి దూపాయితే పాలు తాగవద్దా మామిడి పండు తిని తల్లి ఇట్లా అమ్మాందంగా పుట్టిరు సూర్యచంద్రులు కొనుక్కోలేదు నా కొనుక్కోలేదంటే పిల్లగాల కూడా ఇంత ఒక్కలేదు ఏం లేదమ్మా గత కోసం నా అంత పుట్టు నా అంత మరగాళ్ళు నా అంత తీరులు
पढ़न दादा हजो दादा हमारा देवा देवाचे वर्तक बाला चमलत नमस्ते का हमारा दो लेंगु चमलत मने माले काज न मरे लो हाया वाइट हाया बर हाया का सहाय की देखो ब्राह्मण वाला बोलता माले काज ना కొంచెం చూడలే కార बर रहती की का है की माले काज न सहाय की నీకు పిల్లగాళ్ళు ఇద్దరు మంచి కుమారులు ఎందుకంటే కొడుకులు పుట్టింది కాబట్టి ఆ బామను పిలిపించి జన్మనామం రాపియాలి ఈ టైంలో మరి మంచి నక్షత్రమా చెడ్డ నక్షత్రమా మంచి రాజులు అవుతారా మంచి లంగలు దొంగలు అవుతారా అనేది జన్మనామం రాపియాలి నువ్వు పోయి జిట్టి జరుగుతాయి అమ్మ నువ్వు ఆ పక్కన నిలబడి. ఏయ్ బావనుకున్నా చెప్పిన పని చెప్పు. ఏంది ఇది? ఇది పంచాంగం. ఏముంటుంది దీంట్లో? అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయా? నాది ఉన్నది అదుడు ఇతరులు ఉంటాయి పేరు చెప్పి అన్ని ఉంటాయంటే నాది ఎందుకు కూడా అది కాదురా, లగ్గాలు పెట్టేటి ఉంటాయి, పేర్లు పెట్టేటి ఉంటాయి, పుట్టిన తేదీ మంచిది అంత వీళ్ళకి చెప్తే చూసి అది నాదైతే ఉంటుంది కదా. నీదేముంటది రా, నీదేముండదు. నాదేముంటుందా? ఎందుకు మంది అంత ఉంటుంది, నాది ఎందుకు ఉంటుంది అట్లా? అంతే కాదురా, అందరిది ఉంటుంది, నాది ఎందుకు ఉంటుంది? పుట్టిన గడియ మంచిదా చెడ్డదా, పుట్టిన పెళ్లిళ్ళు పెడతా తద్దినాలు పెడతా, నువ్వు ఏ రకంగా పిలిచినా ఎందుకు పిలిచినా అసలే గారు అసలే కాదు నామే ఇచ్చి పెట్టు నామం ఇవాళ పెట్టుకో వారం అయితే మే కానీ ఇగో మహారాజు చూడు. మహారాజు ఏం చూడాలి? అరే మహారాజుకు ఇద్దరు కొడుకులు పుట్టిన గజ్జుడు కొడుకులు పుట్టిన గజ్జుడు ఎన్ని గంటలకు పుట్టిరు చెప్పు? టైం అయితే 4:30 అవుతుంది. 4:30 12 అవుతుంది. 12 అవుతుంది. మరి నువ్వే చెప్పాలి, నాకేం చూడు 12 గంటలకా? మీటా వాత వచ్చిన ఏంటిదిరా? ఏం లేదు, పప్పు చారు తిని మీటా వాత వచ్చింది. అది కాదురా బిడ్డ, నేను గడియలు లెక్క పెట్టి మంచి ముహూర్తాలు పుట్టిరా లేదా రాజుకులం కదా అని చూస్తాను. గజుత్తావా? మరి గజుత్తాను నాకు లెక్క పెడతలేడు నువ్వు. పర్వాలేదు, మంచి ముహూర్తాలే పుట్టిరు. ఎప్పుడు పుట్టిరు? 4:30. మంచి 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 పేర్లు ఏం పెట్టాలి? పేర్లా నలాలీలా మహారాజ్ అని పెట్టాలరా. పెద్దవాని పేరు నలరాజు, చిన్నవాని పేరు నీలరాజు. అయితే మంచి గుణవంతులు నా అంత పేరు నా అంత బుర్ర నా అంత తెలివి నీ అంత కాదు, రాజంతా బలి అవుతారు. మంచిగా పడతాయి కాకపోతే అయితే మంచిగా జన్మలో రాసినావు కదా. రాసిన మరి నా సంభవాన్ని ఇవ్వాలి, నాకు పైసలు ఇవ్వాలి. ఇవ్వాలి బిడ్డ, మేము బాగున్నాం కాదురా. నా సంభవాన్ని మా తాతలు ముత్తాతలు నీకేమన్నా ఇచ్చిర్రా? మీ తాతలు ముత్తాతరా? ఏం లేదు బిడ్డ, అప్పుడది ఏమి ఇవ్వలేదు బిడ్డ, ఇప్పుడు అని ఇవ్వాలి. నువ్వు పైసా పరక అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడే ఇప్పుడు ఏమి కాదు, కొత్త ఇది పాత కప్ప మీదకి దారి పెట్టేట్టు ఇక. అట్లయితే ఒకటి చెప్తుంటా, మరి నేనేదో మర్చిపోయాను కానీ అప్పుడు ఆ కాలంలో ఓ మస్తి వచ్చింది. మస్తు ఇచ్చారా? బొచ్చడాన్ని మస్తు రూపాయలు మొత్తం ధనము దాన్ని మొత్తం ఇచ్చారు. ఎనకటి నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఇవ్వాలి. నువ్వు అంత గప్పుడే తగ్గిపోయినాయి, ఇప్పుడు ఏమి ఇవ్వాలి? అరే ఇక నీ పేరేంద్ర అసలు? నా పేరు మొక్క మీద ఉండకూడదా? ఎగదేగుడు పోషన్ లెక్కలు ఉన్నావు. ఎగదెగితే నాకు ఎగదేగు, నువ్వు ఎప్పటికి ముందర పడు. కాకపోతే నా అడ్రస్ రాసుకో, రేపు ఇతని పేరైనా చెప్పరా, ఎప్పుడు దొరుకుతా కానీ చెప్పు. నా పేరు ఎగదెంగు పోషన్న. ఎగదెంగు పోషన్న. మళ్ళా మా నాయన పేరు దిగమింగుడు గాడు. దిగమింగుడు. మాది ఇల్లు మూలెదురుకుడి మీద రేకులు ఇల్లు. అడిగిన తెల్లారి వాయిదా. ఎప్పుడు వచ్చినా ముఖ సబ్బుతో కడుక్కొని బొట్టు పెట్టుకొని సర్ది కట్టుకొని తువాల పట్టుకొని రా. నీ ఆటో ఊరికి 2 కిలోమీటర్ల దూరం కూడా ఊళ్ళో ఉంటే ఎవడు బతకాడు. నువ్వైతే లక్షలు పెట్టి మంచిగా నేను జన్మను రాపించిన కనుక నీ ఇద్దరు కొడుకు పెద్దవాడి పేరు నాలురాజు, చిన్నవాడి పేరు నీలరాజు పెట్టాలి. మంచి జ్ఞానవంతులు, మంచి బుద్ధిమంతులు, మంచి తెలిసేట గల వారు అని కూడా బామనాయన మంచిగా ఏం దోషం లేదు, ఎవరి గంటానికి రాలేదు, ఎవరి గాచారానికి రాలేదు. మంచి రాజులు, మంచి బుద్ధిమంతులు, మంచి జ్ఞానవంతులు, మంచి తెలివితేటతో బతికే వాళ్ళటమ్మా. పెద్దవాని పేరు నాలురాజు, చిన్నవాని పేరు నీలరాజు. ఇంకా ఇద్దరి కొడుకులు నల్లరాజు నీలరాజు పెట్టాలి. वडियाला बोलता मायకు పండ్ల కరావు తనకు సున్యాత పండ్ల రూపాయలు సంఖ్యలు కరావు దాదా. ఎందుకంటే మరి బంగారి ఒక పల్లకి ఆడపోతే ఆడ పెడితే షార్ట్ వస్తుందా? అయితే గారి ఏం లేదు, పొట్లుండే కదా స్వచ్ఛంగా. అయితే గారి మంచి శ్రీగంధం కట్టె కొట్టి మంచిగా తొట్టెలు చేయాలి, 2 తొట్టెలు. ఎందుకంటే ధర్మశాల రాజుకు ఇద్దరు నాలుగు రాజు నీరు అనే ఇద్దరు ఎంబడల పిల్లలు పుట్టిరు. తొట్టెలు మనం తీసుకురావాలి. పైసలు ఎన్ని పైసలు కావాలి? ₹1,00,000 అయితే
లచ్చేనా లచ్చ అంటే నాకు ఇట్లా సమానం ఏ పచ్చిసలు ఎనుకున్నా తెల్లవి దొరుకుతాయి నల్లవి దొరుకుతాయి చేసుకురా పో కట్ట కట్ట ఇక అమ్మ ఇది బంగారి మరి 2 తొట్టెలు చేసిండు బాయ్ వేళ మంచి పడ్డాను దాదా గిట్టెత్తే దాదా నాకా ఇది ఖచ్చితంగా అమ్మ పాటలా నాకు ఒక్కో పాటకు ₹1,00,000 ఒక పాట మన పాట మంచి మంచి పాటలు ఒక్క పాటలు వచ్చా నేను ఇప్పుడు పాడుతుంది కాదమ్మా నా పాట ఏమైనా వరంగల్ ఏనుబాబుల మార్కెట్లో పెడతా ఎప్పుడు రేటు వస్తే అప్పుడే అమ్ముడు నా పాట మంచి మంచి పాటలు వస్తాయి నాకు ఊడుగు చెట్టు గోయాలు గట్ట రేపు పొద్దుల పొలగాలకు పాడగట్ట నమస్తే మన వరదకు బాగా లేంటి గొడుగు పోలాతుందా ఆ పాట మంచిగా లేదా గోడు లోర్ హాత్యా దాదా అది మంచిగా లేదా పాట ఇంకో పాట పాడతాం లోర్ హా దాదా గోళానికి ఆంచులు లేవు పొలగాని తండ్రికి పిచ్చలు లేవు కాదకి కావాలి దాదా గీచాక దాదా ఈ పాట కూడా మంచిలే ఒక్కొక్క పాట ₹1,00,000 అమ్ముడుపోతామా ఆ పాటలు లేకపోతే మా తుర్క కులానికి సంబంధించిన పాటలు మా ముస్లిం పాటలు అప్పుడిప్పుడే పాడే పాట కాదు మంచి పాట ఆరు నేర్చుకోవాలి సుబేదారి కటింగా పిల్లి కటింగా తెరా పుల్లి కటింగా పుల్లి కటింగా తెరా పుల్లి కటింగా ఏమన్నమ్మా తిల్లి కటింగా తెర బుల్లి కటింగా అంటే మేము అప్పుడిప్పుడే పాడే పాట కాదు మా కొడుకులకు మా ఎందుకంటే సున్న చేసినప్పుడు ఎందుకంటే కొత్త కుంట తెచ్చి వాళ్ళ బుల్లి దాని మీద పెట్టి కటింగ్ చేసి వాళ్ళని పసపస నవ్వులి దాని మీద వచ్చి సున్న చేసినప్పుడు పాట ఆ సున్న చేసినప్పుడు పాడే పాట కాకపోతే నచ్చకుంటే నీ భాషలో నీకు ఇష్టమైన పాట పాడు సున్న చేసినప్పుడు పాట అంటే
ఒళ్ళు దాటెతే విచారు కోతే ఒళ్ళు దాటెతే విచారు కోత ఒళ్ళు దాటెతే విచారు కోత ए माई लाच भगातू असं तू खेळत राहायचे आम्हाला లగి బెగి బోల్తాడు దాడి కచ్చ విచారు కోంచగోడు మాయి అయితే జ్ఞానం రాదు ఇతను పెద్దవాడు నీళ్లు రాదు ఇతను చిన్నవాడు నల నీల ఇద్దరు కుమారులు పూల తోట లోపల చక్కగా చిన్నపిల్లగాలతోటి ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా వాళ్ళ జీవితం అట్లా గడిచిపోతా ఉంది కనుక వెంటనే ఆ తల్లి ఇంత వయసు మీద 16 సంవత్సరాల వయసు మీద ఉన్న నా కొడుకులు కనుక నా కొడుకులను చూడాలని మరి ఒక తల్లి కాయస పుట్టి వెంటనే పిలిపించింది ఆ కొడుకులు వచ్చి తల్లి అడుగుతా ఉన్నారు మజమాయి అవునమ్మా మా పూల తోట తోటి పిల్లలతో ఆటలు ఆడుకుంటాను పాటలు పాడుకుంటూ మా బాల్య జీవితం మాత్రం సుఖ సంతోషంగా గడిచిపోతా ఉంది వెంటనే మరి పరిబడ మాకు పిలిపించినామమ్మా దానికి కారణం ఏంటని కూడా రాదు నీరు రాదు ఇద్దరు కుమారులు కూడా అడుగుతా फुलाचे बागाचे खेळत राहायचं माई तुला से नाही खेळवरे म्हणून आले का माडी అయితే కొడుకులారా ఆట మీద మనసైందా తోటి పిల్లలతోని ఇదావిధిగా ఆడుతా ఉన్నారు కానీ మీకు ఆకలి అయితే లేదా దూపు అయితే లేదా కొడుక కానీ ఆకలి మీద మనసు కాలేదే మరి ఎందుకు అన్నం కోసం రాలేదని నేనే పిలిపించిన అయ్యా అని కూడా అంటా ఉంది अंगोली केलमु అయితే అమ్మా ఆకలి మీద ఇప్పుడే మనసైంది కానీ నువ్వు పిలిపించలే మా భాగ్యం ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టాలని కూడా కొడుకున్నానని అదే విధంగా తల్లి పాలతోటి పెరుగుతోటి పరిణామం కూడా వండింది కాబట్టి అదే విధంగా కొడుకులకు చిన్న పిల్లగాళ్ళు ఒక చెప్పకూడితే పాలు ఒక చెంపకూడితే నెత్తురు ఆ పిల్లగాళ్ళకు పల్లెల్లో కూడా కలిపి తినిపిస్తా ఉంది ఆ తల్లి
శివను గాండి చించుని కారిపోతాను తుడుచుకొని एक वराने चिंचोनी हे सुधी तुपास होती అంటే మాయి సర్లి ఏకు భగవాన్ చాలే మనసాడా ఎందుకంటే అమ్మ చేత కమ్మటి వంట వంటానా ఎందుకంటే కడుపు నిండింది కానీ ఏమైనా మనసులా ఏమైనా మరి ఇచ్చారా ఉంటే ధైర్యంతో మామయ్యతో నాతో చెప్పారు నేనున్నా కదా మీకు అండగా నేనున్నా సరే కోత విచార కస విచార పడ तुम्हाला ఏ ఇచ్చారమున్నా నాతో చెప్పారు అమ్మకి చెప్పి ఏ బాబా ఓయ్ कधी नाही ते जेवण जेवता असं तू केलं तू बोलावतो चालत राहायचं माणूस तू आजच्या काळी जेवण जेवण का की एक बागल सगळाच कशा तू ఏం భయపడకోర్రి అమ్మతో చెప్పిన మంచిది నాతో చెప్పిన మంచిది मला ये कुमानु झाला ये माझे माझे मला ये कुमानु झाला ये माझे माझे चंडू बलीचा गेलू गलिता मला ये तू चंडू मौजे मला ये कुमानु झाला चंडू वारे मानू झाला ये माझे माई सोन्याचा चंडू पौचे रुगाचा दंडा पौचे सोन्याचा चंडू पौचे रुगाचा दंडा पौचे चंडू वारे मानू झाला ये माझे माझे गेला वारे मानू बाटा ये माझे माझे हे माई राजाचं राजगुरू सोन्याचं चेंडू पोहोचे रुपयाच दंडा पोहोचे असं तू खेळत खेळत माई ఏం లేదట పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు ఊళ్ళో పిల్లగాళ్ళు అంతా ఆడుతా ఉంటే ఆట మీద మనసు అయిందా అనక ఆ ఆట లోపల ఏం లేదు తల్లి మరి పొల్లగాళ్ళు ఊళ్ళో పిల్లగాళ్ళు ఇంత చెడ్డ పట్టుకొచ్చిరు ఇంత దండ అంటే కూడా బ్యాడ్మింటన్ పెట్టి తీసుకొచ్చారు ఆ ఆటలో కూడా వాళ్ళు ఆడుతా అంటే మేము వాళ్ళ ముఖం చూస్తాం కానీ రాజాతి రాజరామన్న మాకు ఏం లేదు ఒక బంగారు చెండు కావాలి వెండి బ్యాట్ కావాలి 5 కిలోల బంగారు చెండు ఒక 10 కిలోల వెండి బ్యాట్ తెస్తే ఆ బ్యాడ్మింటన్ ఆడుకుంటామని ఆ పొల్లగాళ్ళు ఇష్టపడతారమ్మా वेळामध्ये आमचा राजाच राजकुरू आम्हाला माहिती काय ते మనకేం అయ్యా మీరేం బాధ అనుకోండి మనకు ధనం ఉన్నది భాగ్యం ఉన్నది రాజ్యం రాజ్యం అంతా ఉన్నది ఊళ్ళో పొలాల కన్నా మనం కొంచెం ఎక్కువనే ఉండాలి ఇది 10-15 కిలోల బ్యాటు ఏంటిది सोन्याचा दंडा रुपयाचा चेंडू బంగారు చెండు పట్టుకొస్తా మీరు ఆడుకోరు అంతే दादा उन्हाळा बोलधाडू माझ्या चुन्नू करायला किती नाशिक नंबर दादा चंडू पौज माई चंडू पौज माई चंडू पौज माई चेंडू पोहोचे मला सोन्याचा
కాబట్టి అయితే గారి చెండు పట్టుకుని వస్తే నువ్వు ఇంట్లో పో, నేను అవసరం ఇంటికి వెంటనే పోయి ఒక చెండు ఒక ఇతను అసలు పడతా అవసరం ఉన్నాయా ఇట్లా చెప్పు ఏమిటి 20 కిలోల బ్యాట్ కావాలి ఏంటిది చెప్పు 20 కిలోల ఏమో ఎండిది బ్యాట్ కావాలి మరి ఇంకా 5 కిలోల చెండు కావాలి బంగారు అదెంత పని చెప్తా ఏ బావా ఏ దాదా అప్పుల మాయి మట్టి కొట్టు చుకున్నా చుకున్న మట్టి చుకున్నా రాజాత రాజుకులు రాజాత బీడ్ అప్పుల ఇగో అయ్యా ఇగో ఇది ఇవ్వాలి చూపాయి సార్ ఇగో कानलीला मध्ये पलाड दाटून गेला भूत क्षेत्रात की देव की धर्म खाते साडी नाही का రాజా చిన్నపిల్లగాళ్ళు ఒక చెంప కొడితే పాలు మీకు ఒక చెంప కొడితే నెత్తురు కనుక మీకు కావచ్చిన చోటు మీ ఆట లోపల ఉన్నదిగా మన కోట లోపల ఉన్నది దాంట్లో ఆడుకోరి ఆ కోట దాటిపోతాని మరి మీ తల్లి చెప్తే మరి దాటిపోతే ఏమైతే మీరు అడిగింది కాబట్టి మీ దానికి సమాధానం ఏం చెప్తాము ఉన్నదంటే మీ తల్లి మరి అయ్యా కోట దాటిపోతే కొత్త దయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి కేతాలు ఉంటాయి దేవతలు ఉంటారు కనుక అవి మనకు సోకిస్తే మనకు మంచిది కాదు కనుక మీరు అసలు నా మాట దాటి మాత్రం అసలే పోవద్దని కూడా మీకు తల్లి చెప్తాను సరే ఏం చోటు అయ్యారా మాట్లాడుకోరి తల్లి ఏం బాధపడకు అల్లుళ్ళు అంటే తల్లిదండ్రులు చచ్చిపోయి మేనమా ఉండాలంటారు ఎందుకంటే మీరు ఉన్న ఒకటే నేను ఉన్న ఒకటే మీ పిల్లకాళ్ళకి ఎక్కువ బాధ లేదు ఏం లేదు నేను ఉంటామా నువ్వు ఓ పొలగాళ్ళు కాదు మామ టెంపర్ గా మాత్రం చెండు తెచ్చుకున్నారు డాడీ తెచ్చుకున్నారు మీకు ఆట ఆడొస్తాయి ఇంతకు కాదు మామ ఇంతకు ఆటలు ఆడొస్తాయి మాత్రం खेल खेलेना మీకేం ఆటలు ఆడొస్తాయి हमारा कौन सी खेला है कि मात्र खेलेना నీకు మనవి కెలైంది ఇక ఎన్ని నేర్చుకోవాలి నాతో మీరు చాలా చాలా ఆటలు నేర్చుకోవాలి నేను ఆడే ఆటలకు మాత్రం మీరు ఏం లేదు చెరుకోవిలా చెట్టు కింద కోతి లెక్క కావాలి సరే ఇప్పుడు కచ్చ కెలైతే సంగాడి మీకేం ఆటలు వస్తాయి మీకు ఇక మీకు వంగుడు దుంకుడు వస్తుందా కెలైన మామ వంగుడు దుంకుడు రాదా కెలైన వంగుడు దుంకుడు రాదా ఎవరికన్నా గడ్డపారితో కొట్టా గిట్లా కన్నది అది రాదా కన్నా ఇక గుద్దల బుర్రి ఆడుతుందా గుద్దల బుర్రి అవతే కూడా కన్నా కష్టాలు ఓ కసరత్తే ఆ గుద్దల బుర్రి కూడా కదా గుద్దల బుర్రి అంటే ఏం లేదు ఓ భూమికి బద్ది చేయాలి బద్ది చేసి గీత పొడుగు గోనె ఉంటది ఆ గోనె ఆ బద్ది మీద పెట్టాలి పెట్టి గీత పొడుగు గోనె ఉంటది చిర్ర ఉంటది గోనె ఉంటది ఆ గోనె మీద బద్ది మీద గోనె చిర్ర పెట్టి గోనె లోపల పెట్టి ఇక గిట్లనే ఒక్కసారి గుద్దల బుర్రి పొలం జాతి అంతా దెబ్బకి లేచిపోతుంది మీరు ఏ ఆట ఆడుకుంటా అనుకున్నారు అదైతే ముందుగా ఆడాలి అన్ని ఆటలు నేను నేర్పుతా ఇక తూ ఎక్కడ రాండి తులా खेल खेला అయితే వాళ్ళ खेल खेलेना మామన్ మాస్తంగా నేను ఆట ఉంటే నేను ఇటు ఉంటా ఆ పక్క ఉండాలి నువ్వు ఈ పక్క ఉండాలి నేను మధ్యలో అంపట్లో తురియను ఏ మామ సరే మన खेल खेले మాస్తంగా ఆడుతుంది నీది పట్టుకోవాలి నాదేమని పట్టుకోవాలి మరి చెండు బలిచ కేలు కెలుదమ్యా ఏ దాదయ పులు దేవ దేవల నమసు కరిదమ్యా చెండు బలిచ కేలు కెలుదమ్యా ఏ దాదయ పులు దేవ దేవల నమసు కరిదమ్యా చెండు బలిచ కేలు కెలుదమ్యా చెండు బలిత కేలు కెలును దేవ దేవాల నమసు కరును చెండు బలిత కేలు కెలిదమ్యా ఏ దాదయ దేవ దేవల నమసు కరిదమ్యా చెండు బలిత కేలు కెలును దేవ దేవల నమసు కరును చెండు బలిత కేలు కెలుదమ్యా ఏ దాదయ దేవ దేవల నమసు కరిదమ్యా పండు తీసుకురామో పుస్తకం చెండు ఎక్కడదయా చెండు తెలియదు బ్యాట్ తెలియదు నాకేం తెలుసు సరే సరే ఏ బావా ఏకు అర్బండ బిద్దరు వండాలి మాత్రం కోన్ అయితే అప్పుడు మాస అసలు మీరు ఆడుకుంటున్నందుకు నేను ఈడెందుకు వద్దు నా మొండితో ఒక బర్రె తప్పిపోయిందని నేను ఈ ఆడపోయిందో ఏమో నేను ఎత్తుకుని ఆడతానా అడిగితే వచ్చింది కావచ్చు ఇక్కడ నా తోక బర్రె ఇటు వచ్చిందా నువ్వు చూసినా నా తోక ఇక ఏ మాహురా నీటు హెడ్తువి చక్కగా నిలబడా నీటురా
सोमरू मीठ जानी हाथ उठी బయట కుటుంబం हाथ उठी లేపినా क्या हाथ లేపినా भाई అది కారా ఆడబెట్టాలి भाई ऐसे उठी ఆ కాలు ఆడబెట్టాలా हाँ, పెట్టినా कैसा हवा ఇది ఆ కాలు ఆడబెట్టాలా टिकट हो పెట్టినా कैसा हवा ए भाई ऐसे उठी ఈ కాలు ఇప్పుడు అవసరమా हाँ లేపాలా हाँ తప్పదా आते काढो లేపాలా हाँ అవసరమా आते నీ అత్త గుండెలు కావాలన్నది గుత్తులు కావాలన్నది एको ఇక నాకే ऐसा भावा एक कुटुंब पडे अंत చెండు రాయమంటారు ఏ చెడా ఓయ్ నీ తోడు దీనితో నాకు తెలియదు మీరు బాగా గట్టి కొట్టినాక పోయి ఆ దిగుట్లో కూర్చున్నది ఆ దిగుట్లో కూడా కూర్చున్న సంగతి నాకే దిగుడు కాకున్నది ఆ దిగుట్లో కూర్చున్నది చెండు యాలరే దాదా ఏ చెండుల దత్తను దారు ఏదలా ఆ ఎవరు ఏ చెండు యాలరే దాదా ఏ చెండుల దత్తను దారు హతాల లగిలన హాతు దాతరే హతాల లగిలన హాతు దాతరే పాయాల లగిలన పాయి దాతరే చెండు యాలరే దాదా ఏ చెండుల దత్తను దారు ఏ చెండుల దత్తను దారు చెండుల దత్తను దారు आपण ते याला आपण काय म्हणतो आपण ఓయ్ ते तू आपण खेळा तू फुलाज बा खेळा तर असंच राहत गेले ना होय. आपले माई का म्हणते या लेंका तुम्हाला तानाच वेल व्हानया होय. मुकाच वेल व्हानया लेंका जेवणार हेतू हा नाही म्हणते आपण ताण लागाला लेక पाणी पिणे ఇద్దరు పిల్లగాళ్ళు ఘోరమైన ఆటలో పడిపడి మరి చాలా విసికించి ఆడి ఆడి ఉన్నారు కనుక ఆ దుపాయి తాను నీళ్ళు ఆడిన వాళ్ళు లోపడిపోయారు కనుక పాంచరని 5 కిలో వచ్చాడు నా పిల్లాడికి పెయ్యి ఎంత బంగారం మీద అనుకున్నా కానీ చెన్నవలో ते हिरवे गवतात शेवढं लो खेळालता हे कोण गा हे कोणत्या गावची पोरा बहिणी అదే విధంగా మరి ఒక మహారాణి మైనాపతి కూడా మరి ఊరికి ఉత్తరాన ఉన్న పెద్ద ఒటిస్తమ్మ మేడ 12 అంతస్తుల మేడ రూపంలో నిలబడి దానం చేసి కుర్రలు ఆడబోసుకుంటాను కూడా మరి మేడ ఎక్కింది మేడ నుంచి చూస్తే అదే విధంగా ఊర్లో ఉన్న పెద్ద కోట లోపల దుమ్ము దుమ్ము ఆట ఆడతారు ఇద్దరు పిల్లగాళ్ళు మరి నేల రాజు నీరు రాజు కానీ ఆ పిల్లగాళ్ళని చూసి ఎవరో రిక్త వయసు మీద ఉన్న రాజులు ఆట ఆడతారు మరి అదే విధంగా ఆ రాజులు ఎవరు అని ఆ రాజుల మీద మనసు చేసుకున్నది కానీ మా సౌతి కొడుకులు మరి నేల రాజు నీళ్ళు రాజు అన్న సంగతి పాపం ఏమీ తెలియదు अम्मा बहिणी किती संकटोये पोरा मटन पोरगा 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 किती संकटोये पोरांचो हात गेलन माझा मानू एवढा नाया किती संकटोये पोरा मटन पोरडव्वा किती सुंदर ये पोरा मटन पोरडा किती संकटोये पोरा मटन पोरडव्वा किती सुंदर ये कोतमाई बाप जमला कलकल मला कलनगा कोतमाई बाप जमला कलली मला कलनगा कोतमाई बाप जमला कलली मला कलनगा कोतमाई बाप जमला कलले कलनगा कोतमाई बाप जमला मी महादे मांडयावो किती संकटोये पोरा मटन पोरगा किती सुंदर ये बहिणी दासिनबाई दासिनबाई ఓ అమ్మ ఒక మాట చెప్పినవా అంగే. పిల్లగాలంటే పిల్లగాలు కాదు ఎంత సుందరంగా ఉంటారో ఎంత సుందరంగా ఉంటారో నీ మాట నీకే గానీ నీ పాట నీకే గానీ నాకు ఎప్పుడు ఏం లేదు. సరే మా బహిణీ, పొల్లకి బహిణీ తాగు. మా పొల్లకి చూస్తే నాకైతే ఆకలి అయితే దుపాయి గారు పండుగలేనుక పండుగలు వచ్చిన పానం తినేది 10 సంవత్సరాల కింద बहिणी, हा, एक ऊस हिरवे आहे गवतात तिकडे एक दोघं पोरं एक चेंडू भलीचा खेळ खेळला होता ते पोरं माझे मांडले याव म्हणते ना तू तिथं जाऊन हुडा बहिणी ते चेंडू खेळत गेले ना ते चेंडू तुझ्याकडे पडलेतम्मा ते चेंडू घेऊन ते पोरांचं फात तू माझ्या माडले ते पोरांचं फात माझ्या माडले आलं ना हे चेंडू नाही आली म्हणून तुझ्या संघ पळून येत तू माझ्या माडीला येऊन मला चेंडू देऊन तू पल्ला नेऊन जा
పొరమాచి మడలేస్తా పోయి అయితే ఏం లేదు పొల్ల, ఆ పొల్లగాళ్ళు ఎవరు విత్త వయసు మీద ఉన్నారు. కాకపోతే మన ఊరికి చుట్టం చూపు కోసం రావచ్చు కనుక ఆ పొల్లగాళ్ళు తప్పకుండా నా మేడకు రావాలంటే నువ్వు ఒక సాయం చేయాలి నాకు. ఏ సాయం అంటే ఇక్కడ నుంచి బయలుదేరు ఆ మేడకు. అయితే కోర్టు లోపల ఇద్దరు పొల్లగాళ్ళు ఆడతారు కదా, ఆ ఆటగాడు నిలబడు. ఆ పొల్లగాళ్ళు చెండు ఆడతారంటే ఏదో ఒక వైపు తప్పి ఆ చెండు నీ దగ్గర వస్తుంది. ఆ చెండు అందుకొని ఆ పొల్లగాళ్ళు చూస్తా అంటే ఆ చెండు తీసుకుని వాళ్ళు పొల్లగాళ్ళు చూస్తా అంటే నువ్వు పరిగెత్తుకుంటా వాళ్ళు చూసుకుంటా మెల్లగా వాళ్ళు చెట్టు కోసం నీ ఇంటి జరుగుతారు కనుక ఆ చెండు పట్టుకుని నా మేడకు వచ్చి ఇక చెండు ఆ పొల్లగాళ్ళు చెట్టు నాకి ఆ పొల్లగాళ్ళు మాత్రం లోపల రాగానే పెద్దవాళ్ళ మూసి నువ్వు బయటికి పో. ఆ వాళ్ళ తర్వాత సంగతి నేను చూస్తూ ఉంటాను. కానీ వాస్తవానికి మా సౌతి పిల్లలే, మా సౌతి పుట్టిన పిల్లలే నాళ్ళు రాదు నీళ్ళు రాదు సౌతి పిల్లలు అనే సంగతి పాపం ఏమీ తెలియదు. చెప్పింటావా ఆ పిల్లల దగ్గర పోయి నేను చెండు తెస్తా గానీ మరి నాకేంది లాభం? ఏదంటే అది ఇస్తావా? ఒక మాట చెప్తుంటావా? నాకు చీరలు కట్టి బోరు కొడతాను. మాట చెప్తుంటావా? నాకు పంజాబ్ డ్రెస్ కావాలి. నా పంజాబ్ డ్రెస్ అవును, ఇగో నా డ్రెస్ నీది కాదా? ఇగో నా ప్రియమైన మా బావకేమో ఒక జిన్ను పాయింట్ ఒక టీ షర్ట్ జామా సున్నా నవ్వేలా ఫౌజీ. అవును, నాకేమో పంజాబీ డ్రెస్ కావాలి. సరే బయని సరే నీ మాటే నా మాట. అయితే నీ మాట తప్పకుండా ఏంటా అంది కనుక ఆమె కోరిక తీర్చాలి. కాకపోతే నా కోరిక నీ బాధ్యత కాకపోతే ఎంత వేలాపును వేలా హెలాపును ఏకు పాని పీను అలాపును అకి నాకు వాల్చి కెళ్ళకెళ్దామే. అదే విధంగా ఆట పాట మీద మాత్రం విరుచుకబడతా ఉన్నారు. నాలుగు రాజు నీళ్ళు రాజు, పెద్దవాడు చిన్నవాడు. తగాడి రే బావా ఏ చెండుల తనుదారు చెండు యాల రే బావా ఏ చెండుల తనుదారు చెండు యాల రే బావా ఏ చెండుల తనుదారు ఒత్తుడు రాగానే పెద్దరా ముగిసిన దాశామే బయటికి వెళ్ళిపోయింది. తాండ పురబాండి సబసం తాండ పురబాండి సబసం మజబార సుఖ దుకాచే గోటి బోలాండి తాండ పురబాండి తూ అయితే పొలగాళ్ళు మీరు రారనుకున్నా కానీ నువ్వు వచ్చుడే మీరు వచ్చుడే నా జన్మ తరించిపోయింది. కాకపోతే ఇక రాలి ఈ పల్లాకి మీద కూర్చోరి నీకే కావాలని కూడా మీ మనసులో కోరిక నాతో చెప్పరి. మీకేది కావాలని కూడా నేను ఇట్టే అందిస్తాను కూడా. లేదంటే ఒక వలలాంటి చీర కట్టింది, వలలాంటి రేఖ కట్టింది, ఎంత కనిపించినట్టు కూడా ఆ వికృత రూపం దాల్చి కూడా పొల్లగాళ్ళ మీద విరుచుకబడతా ఉంది.
మీ నొక్కనొక్కరి భావం అంటే తలతాడుతుంది ఏ కాదు ఓయ్ పాపపు నాచె గోటి మనినే మాయి పాపపు నాచె గోటి మనినే మాయి तुझे पोटी जलमलते लिंकवोनी तुझे पाटी मागे जलमलते भाववोनी आई तू पापा पुनाचे गोटी मनीने माई मनले माई पापा पुनाचे गोटी मनीने माई तू पापा पुनाचे गोटी मनले माई तुमने पोरना बाल ये कुकलते ये कुकलना 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 हंस चंडू अमल जलन निगुनु दातामु माई तू पापा पुनचे गोटी ने माई तू पापा पुनचे गोटी मनने माई पूरु रावनु कोटु बोलु तवलु तू येने माई पूरु रावनु कोटु बोलु तवलु तू येने माई कोटु बोलु तवलु तू येने माई पूरु रावनु कोटु बोलु तवलु तू येने माई धरमुरा देगा माई फोनु मुरा दे तुला तू पापा पुनचे गोटी मनीने माई तू पापा पुनचे गोटी मनीने माई धरमुरा देगा माई फोनु मुरा दे तुला 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 रूरू रावनु गोटु बोलु चव्वलु तू येने माई तू पापा पुनचे गोटी मनीने माई तू पापा पुनचे गोटी मनीने माई आमचा चेंडू आम्हाला दिला निघून जातामु 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 माई आमच्या घरी जायचं माई किती वाटू पाली कलना तू पापा पुनचे गोटी मनीने माई तू पापा पुनचे गोटी मनीने माई माई जबली दूर गोडबाणी माई जबली आहे येणं कांडी तुझ्या पोटीजल मध्ये लेंकू मनी आणि तुझ्या बारी मायजल मध्ये तुझ्या भाऊ मनी आणि माई दूर गोडबाणी माई అయితే ఈడ ఒక్కటే ముచ్చట ఏంటంటే ఆ పల్లగానే వచ్చిందే మా రాజ్యం అని కూడా ఆ తల్లి అబ్బా ఏ రాజులు ఏ రాజు నుంచి మా రాజ్యానికి చుట్టరికానికి వచ్చారు కానీ ఆ రాజులకు నేను తప్పకుండా నా మనసు ఇవ్వాలి వాళ్ళ మనసు నేను తీసుకోవాలని కూడా ఉత్సాహంతో మాత్రం పాపం ఈమె ఎగిరి పడతా ఉంది కనుక మరి ఏం లేదు అసలు వీళ్ళు ఎవరనే సంగతి వీళ్ళకి తెలియదు అసలు నా సౌతి కొడుకును మరి నారరాజు నీరాజు అన్నాడు శంకరుడు పరమిచ్చిండు కాబట్టి నా సౌతికే పుట్టినరు నారరాజు నీరాజు అన్న సంగతి ఈమె తెలియదు కనుక మరి మా తల్లి సౌతి ఈమె మా చిన్నమ్మ అన్న సంగతి కూడా పిల్లగానే తెలియదు కనుక అదే విషయంలో ఒకరికొకరు తెలియకుండా నువ్వు రాజు నేను రాని నాకు మీరు నీకు నేను రాని కూడా అదే సంభాషణ మీద నడుస్తూ ఉన్నది కొంత టైం మానసు మాకు మలసాలయా మజపోరా మానసు మాకు మలదాలయా మజపోరా మానుసు మాకుసి అయ్యో మీ కాకు
तुम्हाला फायलं मला एक मन वाटला माझी मांडली आणि मग तुमचे 100 डोळे वाटपत झाले माया నా మనసు పరించాడు నా కోరిక తీర్చాడు ఇక్కడ ఏ సౌతారు కనుక అదే విధంగా చెడ్డి తీసుకుంటున్నాం కానీ మరి ఏ దానికి ఆశించి రాలేదు కనుక మా చెడ్డి అని కూడా ఇద్దరు तुमच्यावर माती घाली तरणे म्हणून माझी मांडला बोलणं ना బైక్ ఎందుకంటే మగపిల్లగాళ్ళు అని ఆశపడ్డా మూతి మీద మీషం ఉన్నదని ఆశపడ్డా కానీ ఏం లేదు నా చేతి గాజులు ఇస్తే వేసుకోరి నా చీరకి ఇస్తా కట్టుకోరి మీకు ఇజ్జత్ పోరగాళ్ళకు నేను ఫస్ట్ కానీ చెప్తా మీరు ఆటలు పొగ పూటగా పుట్టినందుకు మధ్య మార్చి ఆటలు बमकी भाई वाले మనతో తాకి మనును గెట్టగ జీవతు కాకి కన్నగెలయో ఏకాంతమావు కాలనా 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 ఆ పొలాలు అనుకుంటే మరి ఒక తల్లి చెండు ఎగిరేస్తాను కూడా చెండు మీద కొట్టగానే ఆ చెండు మరి ఒక పెద్దవాళ్ళు పై దగ్గరికి వచ్చింది ఆ చెండు అందుకొని పోతా ఉంటే మరి ఇద్దరు అన్నదమ్ములు తప్పించుకొని పోతారు అయ్యో చూపించా अरे ऐसा एवढं ते चालतांडी माझ्या माडीला घालतांडी तुमचं नाव गाव तर सांगितलं ना माझ्या बरं नाव
एक नल्हा नीर मंतिले अंत धर्मवती नगर ఆయన పేరు ధర్మవశావు రాజు మా అమ్మ పేరు నైనావతి బాయి అని పొల్లగాల పొద్దు పొద్దు చెప్పగానే ఆ పొల్లగాల దస్తులు కొట్టుకున్నదా అని వేసుకుంది देवा अरे ना हे वेला तो एक मैनावती से ले गया అయితే అదే విధంగా అనుకున్నారు అనుకోగానే నాకు హుషారు కావాలి బతుకమ్మ వచ్చింది కాదే బతుకమ్మ పండుగ అయితే ఒక చీర కొనిచ్చినావా ఓయ్ బతుకమ్మ పండుగ నీకు నీకు ఏ చీర కావాలి ధర్మవరమా కంచ ఏమో పొల్ల ఏ కాంకడి పోతాదో ఏమో ఎక్కడ ఆపుకోతాదేమో కూరగాయలు పండుగలు పండుగ నాది ఈ వారం ఒకసారి పండుగలొచ్చే పట్టు చీర మామో నామ సంగ మామో పండుగలొచ్చే పట్టు చీర మామో కొని పట్టుకరా మామా పండుగలొచ్చే పట్టు చీర మామో నామ సంగ మామా పండుగలొచ్చే పట్టు చీర మామో కొని పట్టుకరా మామా పండుగలొచ్చే పట్టు చీర మామో కొని పట్టుకరా మామా పండుగలంటూ పండుగలంటూ పట్టు పట్టబోతే పరిశాల పెట్టబోతే పండుగలంటూ పట్టు పట్టబోతే పరిశాల పెట్టబోతే పండుగలంటూ పండుగలంటూ పట్టు పట్టబోతే పరిశాల పెట్టబోతే పండుగలంటూ పట్టు పట్టబోతే పరిశాల పెట్టబోతే వాళ్ళు కూడా కోసుకున్నారని పండుగలనక ఆ పొలం చూసినా బక్క కొన కానీ దానికన్నా అదే హుషారు ఉన్నాయి నాకన్నా ఓ పల్ల ఇక లాస్ట్ సాంగ్స్ మళ్ళీసారి వేసుకున్నాం కానీ ఓ పల్ల देवा झालं ना हे वेला तू एक वडीलनारीचे लेंग घावचे नला म्हणते ना माझ्या माडीला आलत मरे मी काय तर म्हणता हे वेला तू देवा आमचं राजा आजम्मा पण ह्याच्या गोटी सांगू అయితే ఏం లేదు ఇక ఏం లేదు వచ్చిన వాళ్ళు వేరే ఊరైన రాజులు అనుకున్నా నేను చేసిన పనికి గుట్టు చప్పుడు కాకుండా మరి కళ్ళు మూసుకున్నట్టు ఏదో సందర్భంతో అన్నట్టు అయిపోతా అనుకున్నా కానీ కాస వాళ్ళు వచ్చింది నా కొడుకులే అట వాళ్ళు ధర్మశారాజు కొడుకులు అంటే నా కొడుకులే ఎందుకంటే మరి మైనాపతి బిడ్డలంటే మరి నైనాపతి బిడ్డలంటే నా కొడుకులే అల్లాడు శంకరుడు మాత్రం ఫలం ఇచ్చిండు ఆ కొడుకులే వీళ్ళు కనుక మరి నేను పొరపాటు చేసిన ఈ ముచ్చట మరి సభకి రాజు నా మీ ఆడకొత్తుడు కనుక ఈ రాజుకు నేనేదో కళ్ళబుల్ల ముచ్చట చెప్పి ఆ రాజుకు నా వైపు తిప్పుకుంటా మరి నేను ఆ రాజుకు తిప్పుకోకపోతే మరి పాత మేడ పోయి మరి మా మేడ పోయి పెద్ద పిల్లల దగ్గర ఫిర్యాదు అయితే పెద్ద పిల్లల దగ్గర ఉన్న ఎలా నీళ్ళు పోయి అయ్యా నాయన ఏదో చిన్న పని మేము ఆ మేడ పోతే మాకు అన్నరాని మాటలన్నది చేయరాని పనులు చేయమన్నది మాకు చిత్రహింసలు అనుభవించేటట్టు చేసిందని ఆ పొల్లగాలు చెప్తే వెంటనే వచ్చి నా గొంతు కొత్తుడు కనుక ఆ రాజుకు నా వైపు దింపుకుందా అని కూడా మరి మైనాపతి అన్నది మనసు बहिणी जासून भाई ఏం కావాలి अरे बहिणी ఓ పొల్ల ఏం కావాలి घोड्याला इचरायचं हनी आणलो माझी केंद्र इसरणू माझं लुगडं तरी फाडलो माझे आठीच्या फसून जागा ఓకే అయితే ఏం లేదు ఇగో నేను ఒక ముచ్చట చెప్తా
అని ఆ పెద్ద నా భార్యని పిలిచింది. పిలిచి గుర్రాల దువ్వెనతోనే నా పేంత రక్కు, నా చీరకి మాత్రం ఎక్కడిదక్కడ చెప్పు, నా పూలు ఎక్కడిదక్కడ రాలగొట్టు, నా చేతి గాజులు పలగొట్టు, నాకు వికృతి రూపం చేసినట్టు నువ్వు చేయాలని కూడా మరి మైనాపతి అంటే అనకు నా పేర్లేమో ఓ పొల్లా ఆమె చెప్పినట్టు చేయగాని నువ్వు ఆగకు. ఇక ఒక మాట చెప్పిండు అబ్బా, ఒకటే మాట. అప్పుడు ఏమన్నది, నాకేమో పంజాబ్ డ్రెస్ ఇస్తానది, నీకేమో జిన్ను ప్యాంట్ టీ షర్ట్ ఇస్తానది. ఇచ్చిందా? అయితే అప్పటిది ఇప్పటిది కూలి తిత్తా. వాళ్ళు ఆడి బిడ్డలు ఆయన ఒకటే చాకలు ఒకటే అంతే. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు కుండకాడు చూస్తేనే బాటకాడు చూస్తా. మనం ఏం చేయాలి, అందుకోవాలి మిత్తి అసలు గోపోలా దాని కూడా నువ్వే అందుకో. ఇక అప్పటిది రైకే చింపానా ఎట్లా పడి గిట్ల కొట్టాలా గోపోలా గిట్లా కొట్టాలి, గిట్లా కొట్టాలి. నన్ను కొడతావు పిల్లల మించలు కొడతాను. అయితే వికృత రూపం వేసుకొని మరి రాజు కోసం వేసి ఉన్నది మరి చిన్న భార్య మైనావతి బాయ్. చాలు చాలు నీకోసం నీ భార్య ఎంత ఎదురు చూస్తాందో, కాకపోతే 1000 కళ్ళతోనే చూస్తాను. వచ్చిరాని వ్యవసాయం నువ్వు చెప్తాను. ఇంత 4 ఎకరాలు ఎందుకు అయ్యా, 2 ఎకరాలు నాకు ఇస్తే కౌలు ఇస్తే చేసుకుని నేను అనేది భూమి ముచ్చట. వచ్చిరాని వ్యవసాయం నువ్వు చేసినావు కానీ మంచిగా చేసినావు. ఇష్టం గట్టి చేస్తే పంట నేను మొన్ననే వానగొట్టింది. అతను చూస్తాను. अरे बुद्धिमत्ता ये कहते ఏమో ये विचित्र कहते ఏమో ये फूल कहते ఏమో రాసేది ये कंकला कहते ये घर सारे अवतार का सब हिलपा कर అది ఆ మీటవాదం అంటే పేద గురువు పెడతాడు. నీ తెలియదు ఐదానికి రాలేదు. तो कसा कसा की बोला लाचो ఏమో నా ఎడవకరు రాదురుతా అది ఎవరి కొంప మురుగుతుందేమో నాకైతే తెలియదు. कुठे गेली माझे नारी ఏమో ఏడున్నది లోపల వంట చేస్తాను కాదు, గడ్డ దింపుతుంది కావచ్చు. అబ్బా వాయ్యా కమ్మ కుమ్మక వాసన వస్తుంది, నెయ్యి పోసి ఇంత బాగానే ఎత్తాను పోసుకెత్తాది పోసుకో. కొల్ల కడే కొలిది బస్లియా ये अवतार कहते వాచరైన ఈ రూపమా ये इस वर्ष काले వాయ్యా बुद्धिमत्ता ఏం లేదు, కుక్క చెప్పిన ఇస్తారా ఇది మొత్తం भाई भाईचा इस वर्ष खाली ऐसा तो भांडणाला दोघाच एकला पडत एकला पडतमा आज हे भांडण कहते हे अवतार कहते ఎందుకంట 20 సంవత్సరాల కింద ఇట్లా లొల్లి అయింది. లొల్లి అయినప్పుడు వేరుపడ్డారు. పెద్ద మేడ, ఎందుకంటే రాజ్యం రాజకీయం అంతా పెద్ద మరి పట్టిస్తామా మేడ పూల తోట చిన్న మేకు వచ్చింది. మరి అప్పుడైనా పంచాది, అప్పుడు మార్చుకున్న ముఖం ఇప్పుడు అట్లనే మార్చుకున్నది. ఏమొచ్చింది మీటర్ వేసుకుపోయింది కావచ్చు. ఎందుకు కొట్టి అందుకునే జ్వరం టైఫాయిడ్ జ్వరం दाखिल दादा हाथ तोड़ लुटा के भागा
జీబు గోపిని టగిద బాగా తోడల పల్లె తాల జీబు టాకును టగిద నారి నారి నైలగ బటే బోరంగు రాజా అయ్యా ఈ రోగం అంటే చిన్న రోగం కాదు, వేసుకపోయే రోగం ఇది. ఈ రోగం అంటే రోగమే, పెద్ద రోగం ఇది, వేసుకపోయే రోగం. ఆ రోగానికి మందు నా దగ్గర ఉన్నది. माझे नारी वैयारी गुल मिठारी माझे पोरी నీ పోరి గుళ్ళు మిట్టారి వయ్యారి ముసల్దారి కుసుమ కూడా माझ्या नारी को मेघ वर्णाचं चलिलेवून सोन्याच्या कांटाचा लुगडा हात वर येणी घालून जाई मोगऱ्याच्या फुलाला घेऊन तिला एक माडी ते चालत गेला అయ్యా $100 కళ్ళ పండుగ. ఆమె ఏం లేదు, మంచిగా చీరలకి దట్టు పీతాంబరం అంటే మరి కంచిపట్టు చీర కట్టుకొని మొక్క జాజి మొగరే పూలు పెట్టుకొని మంచిగా వయ్యారంగా మంచిగా చూసుకొని మంచిగా పోతా ఉంటే నీ కళ్ళ పండుగలే కనిపిస్తుంది. రోజున ఏదో ఒక మాయ రోగం వచ్చి పాపం అంతా పూలన్నీ ఎక్కడక్కడ రాలిపోయినాయి, చీరలకి చిరిపోయి వచ్చి, ఎందుకంటే ఏది భూ కప్పం వచ్చి కూలి పడిపోయింది. डोलेवाटी पाणी जात गेलं माझ्या डोलेवाटी आले तो फरक पडतो ఏది ఆమెకు ఏదంటే చాలు నేను చెప్తా. ఎందుకంటే ఆమెకు ఏదో పాపం ఆవేదన ఎక్కువై తన భారం కష్టమై మాత్రం తను దుఃఖంతో పడి ఉన్నదంటే అది ఏం రోగం నీకు తెలుసా? అచ్చుకచ్చర అది గులగుల రోగం. त्याला वक्त राहते ఆ గులగుల రోగానికి మంచి మందు ఉన్నది నా దగ్గర. ఏం లేదు, పెన్సు సూది అంటే పెన్సుదయా తెల్లగా ఉంటది బుడ్డి. त्याला का करा పెన్సు సూదికి తెల్లటి బుడ్డి ఉంటది, ఆ బుడ్డిలో పడే తెల్లగా ఉంటది మందు. గట్టిగా ఊపి 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 ఎక్కియాలి మందు, ఊపి తెల్లగా 2 ఇంచులు ఎక్కియాలి మందు. కరుణ్ కాటాక చక్కర పడవాలి ఒక్కసారి. అది కాకుండా ఇంకోటి ఉన్నది, ఇక ఏం లేదు, గుడ ఏర్లు తీసుకోవాలి. గుట్ట ఏర్లు గుట్ట ఏర్లు తీసుకొచ్చి బాగా నూరి, గుద్దగడి నీళ్ళు ఉంటాయి కదా, గుద్దగడి నీళ్ళు, తన కాకరా ఆ గుద్దగడి నీళ్ళు గుట్టకూరి ఏర్లు బాగా నూరి ముక్కలు 3 చుక్కలు ఎత్తే రోగం అంతా దిగిపోతుంది. మళ్ళీ అట్లాంటి రోగాలకి ఇట్లాంటి మందులు काవాలి. अरे नाही होते देवा जरा ना मी आमच्या राज्यभर मी काय बोलून सगळं राहिले ना तिच्या बरं का ते म्हणून वडील नारीच्या माडी जाऊन गेला ना नाला नाही दो लेन राहतं टाइम भेटून बाबा तुझ्या माडीला आलं ना सुरुकमाय केली म्हणून सांगितलं ना येऊन मग शेर काढतो काठी हे आमच्या राजाला लाभालट का बोलून त्यांचे जेव्हा काढायचं केलं तेच అయితే మరి ఒక మరి మైనాపతి తన మనసులో ఏమనుకుంటా ఉందంటే ఏం లేదు, నేను అలుగో నేను ఇన్నే పడి ఉన్నాను అనుకో, అయితే మరి పెద్దామే రావచ్చు, మరి లొల్లి పెట్టుకుని పోవచ్చు అని కూడా నా పలకరియకుండా పెద్దామే మేడకు పోయి ఆమెకు మాట్లాడతాడు. ఆమెకు ఏమైంది, ఏం సంగతి, చిన్నమే ఎందుకు కలిగి ఉన్నదని ఆడపోయి అడిగితే కొడుకులు ఇద్దరు వచ్చి, అయ్యా ఏదో మా చెండు కోసం మేము పోతే చిన్నమ్మ అన్నరాని మాటలు అన్నది, చేయరాని పనులు చేయమన్నది, వికృతి రూపం మాత్రం మా మీద ఎన్నో రకాల అస్త్రాలు ప్రవేశించింది కాబట్టి మేము బతకలేమని నాయనతో చెప్తే, మరి వాళ్ళ నాయన అయితే ఇంత బలహంకారానికి వచ్చిందని కూడా నా ఆనందిస్తుడేమో కనుక ఆడ పోకుంటా నేను ఇన్నే రంకెత్తినమ్మా బొక్క నేర్వాలి అన్నట్టు రంకెత్తిన నేను బొక్క కూడా నేర్వాలి కనుక మంచి మాటలు చెడ్డ మాటలు అన్ని తొలగిపెట్టి ఆ ఇద్దరి కొడుకులకు నల్లరాజు నిర్రాజు సిరిసులు తీసేటట్టు, ఈ భూలోకం మీద వాళ్ళ భక్తులు లేకుండా వాళ్ళు చంపేటట్టు నేను రాజుతో 5,000 అభయం తీసుకొని వాళ్ళు చంపేసే ఉపాయం చేస్తానని కూడా తన మనసులో అనుకుంటా ఉన్నది మైనాపతి.
वाले आलता म्हणना ऐकतो की ऐकना की हे पांची पोटात इमान घेऊन मी खरं सांगते महायोग भाग देवा अरे महिला होते महाराजा मला पांची पोटाचं इमान दिलं ना मी तुला घालून सांगितलं हे जरा तुझ्याबरोबर सांगे ना देवा कोणचं की हिर की त्याला म्हणून त्यात पडून मरून जातं मला हे माणसुली की नकोच नको देवा अरे तुझा जीवाला हत्या काष्ट खाते तू एक हिर तर फावून पडून मारू जाच वाटाना तुझ्या जीवाला एक होई देवा गेला होई देवा झालं ना मी 5 बोटाचा इमान दिला नाचू तुझ्या पोटात त्याला गोट सांगच्या होय राजा तुम्ही पांची पोटाचं इमान दिलं ना माझ्या पोटात त्याला गोट सांगितलं नाहीतर की हिर की त्याला की म्हणून मरून जातं हे जलम नको मरायला जाई नको అమ్మా మహారాజ్ ఇదో పిచ్చి కోరిక కోరుకుంటాది మహారాణి ఏమైనా ఉన్నదా నీ అట్లాంటి పతివర్త నీ అట్లాంటి నీతి మంత్రాలు నీ అట్లాంటి నిజాతి మంత్రాలు ఏ నొయ్యకు అని చూస్తే ఏ కాలం ఏం కావాలి ఈ దేశం పడే వాళ్ళకు పడాయి కొట్టే ఎండలు కొట్టాయి కుర్చే మనసు కూడా గురై నీ అట్లాంటి పతివర్తలు మాత్రం సావద్దమని బతకాలి వల్లభోగు రుద్రభోగు మత పితోచ భోగు వైమతోచ భోగు ఆకాశ వెలిచ భోగు మడ్డద గోటుమి చుకనగా మైనవతే अरे महिलावते महाराजा मला अंजलते एक माई बाबाचा भाग वही माताचा भाग आकाश वेलीचा भाग मी मातीचे कोण चुकला అమ్మా నేను 5000 అభయములు కోరుకుంటాను కనుక నేను ఇస్తాను తీసుకో నీకు తాలి కట్టిన నీ భర్తన ఎల్లవేళ నీ తోడు నీడ నేను నడుస్తానా కాబట్టి అదే అందుకోసమే నీకు ఇమానం ఇస్తున్నా ఏమని ఇస్తానంటే 5000 అభయం ఇస్తానా ఏమని ఇస్తానంటే ఒక్కటే మాట నేను నాకు పుట్టించిన తల్లిదండ్రుల సాక్షిగా భూదేవి సాక్షిగా ఆకాశవిని సాక్షిగా ఆ పంచభూతాల సాక్షిగా నేను తినే దుర్గంధం సాక్షిగా నువ్వు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నేను నెరవేరుస్తా నీ మాటను మాత్రం జబదాటనని కూడా 5000 అభయం ఇచ్చిండు మహారాజు